మాజీ ఎంపీ కేశినేని నాని అక్రమాలపై సీబీఐ డైరెక్టర్కు లేఖ రాస్తున్నామని టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. కేశినేని నాని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని సీబీఐ అధికారులను కోరుతామని అన్నారు. ఉద్దేశపూర్వకంగా కేశినేని నాని బ్యాంకు రుణం ఎగ్గొట్టాడని ఆరోపించారు. గత 10 ఏళ్లు ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని ఆర్థిక నేరానికి కేశినేని నాని పాల్పడ్డారని విమర్శలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్న నేతలు మాట్లాడే మాటలను, వ్యక్తిగత వ్యాపార విషయాలను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ చెప్పారు. కొన్ని వేల మందికి తన సొంత ఖర్చుతో ఆహారాన్ని అందించడానికి అన్న క్యాంటీన్ నిర్వహించిన చిన్ని గారి గురించి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచిన చిన్ని గారి గురించి కేశినేని నాని గారు చేసిన ప్రతి ఆరోపణ సత్యదూరం. కేశినేని నాని గారి అన్లిమిటెడ్ క్రిమినల్ యాక్టివిటీస్లో ఒక 5 విషయాలు ఈరోజు సూటిగా స్పష్టంగా మీ ముందుంచుతాను. మొదటిది, ఉద్దేశపూర్వకంగా నేరపూరితంగా బ్యాంకు రుణం ఎగగొట్టడం. కేశినేని నాని గారు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న కేశినేని హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఐఓబి నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి, విజయవాడలోనే లయోలా కాలేజ్ క్యాంపస్లో ఉన్న బ్రాంచ్ నుంచి పెద్ద మొత్తం రుణం తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యాపారం చాలా విజయవంతంగా మంచి లాభాలతో నడుస్తుంది. కానీ బ్యాంకు రుణం విషయంలో మాత్రం చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగానే ఒక ఆర్థిక నేరానికి కేశినేని నాని గారు పాల్పడ్డారు. బ్యాంకు పేరు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్రాంచ్ పేరు ఆంధ్ర లయోలా కాలేజ్ క్యాంపస్, ఆంధ్ర లయోలా కాలేజ్ బ్రాంచ్ విజయవాడ. స్పష్టమైన ఆధారాలతో చెప్తున్నాం. రెండోది, ఒక కంపెనీ పెట్టి ఆ కంపెనీ పేరుతో రుణం తీసుకొని ఆ కంపెనీ లాభాల్లో నడుస్తుండగా బ్యాంకుకు తెలియకుండా బ్యాంకుని మోసం చేసి ఆ కంపెనీ పేరు మార్చి ఆ కంపెనీ నుండి తాను తన భార్య డైరెక్టర్లుగా తప్పుకొని ఏ వ్యాపారం మీద అయితే, ఏ కంపెనీ మీద అయితే ఆ రుణం తీసుకున్నామో ఆ కంపెనీ ఎన్పి అయినప్పుడు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే నష్టాలు ఉన్నాయని చూపించి ఎన్పిఏగా డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ అవే ఆస్తుల్ని ఇంకొక సంస్థకి తాకట్టు పెట్టడం నేరం. మేము ఇస్తున్న ఫిర్యాదుల్ని స్వీకరించి నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ ఆర్థిక నేరాల మీద విచారణ చేసి మేము చూపిస్తున్న ఈ సాక్ష్యాధారాలన్నీ అధికారిక పత్రాలు కాబట్టి బ్యాంకు పేరు, బ్రాంచ్ వివరాలు, షెల్ కంపెనీల వివరాలు అన్నీ స్పష్టంగా చెబుతున్నాం కాబట్టి పూర్తి స్థాయి విచారణ చేయాలని, దానితో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో 10 సంవత్సరాలు విజయవాడ ఎంపీగా పనిచేసిన నాని గారు 2-3 రకాల విన్యాసాలు చేశారు. ఎన్నికలకు ముందు తనకి 10 సంవత్సరాలు ఎంపీగా అవకాశం ఇచ్చిన పార్టీకి ద్రోహం చేసి వైఎస్ఆర్సీపీలో చేరాడు. చిన్ని గారి చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని మరో విన్యాసం చేశారు. ఇప్పుడు మళ్ళీ గత కొద్ది రోజులుగా రాజకీయాల్లో లేనంటూనే ఒక రాజకీయ ఎజెండాతో, అంటే లిక్కర్ స్కాము విచారణ జరిగితే గతంలో 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి లిక్కర్ విధానం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఎవరైతే అక్రమంగా సంపాదించారో ఆ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి నష్టం కలిగిద్దేమన్న ఉద్దేశంతో, వాళ్ళకి నష్టం కలగకూడదని, వాళ్ళకి కష్టం రాకూడదని కేశినేని నాని గారు వాళ్ళ తరపున లిక్కర్ స్కామ్తో ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల మీద బుర్ర చల్లటం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం.